ఎదురు చూస్తూ ఉన్నారు. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలండి. 6 అడుగుల ఆత్మవిశ్వాసం, ఉరకలెత్తే ఉత్సాహం, అశేష జనసంద్రం, ఎన్నికల సమరనాథం పూరించడానికి సిద్ధం అంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ కూర్చోవాలండి, ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్ధమా? సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము, మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన
జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న సైన్యం, వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే, అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి, ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ
చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం, మన క్యాడర్, మన లీడర్ను, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్న ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు, ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం, వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మ, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ఆ అవ్వలు, ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి. 1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ, మీ ఊరికి కానీ, మీ సామాజిక వర్గానికి కానీ, మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి, అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా, గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో మరో 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంకు ఖాతాల్లో, ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి.
ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. ఇలా 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 రెండు చేతులు ఊపి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 3 సార్లు 1994లో కానీ 1999లో కానీ 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను అడగండి, అన్నదమ్ములను అడగండి, అవ్వ తాతలను అడగండి. రెండు చేతులు చూపిస్తే ఇలా 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 ఇలా. ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి, మరో వంక మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి. ఈ 57 నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో, మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి. చంద్రబాబు నాయుడు గారి హయానికి మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉన్న ఈ 57 నెలల పాలనకు ఏమి తేడాలున్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామమైనా కూడా తీసుకోండి. ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోనూ. ఎవరు పెట్టారు అనంటే మీ జగన్, మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ఆ ప్రతి వార్డు సచివాలయంలోనూ, ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్, మన వైఎస్ఆర్సీపీ. 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవడిలా, ఒక మంచి మనవరాలిలా, ప్రతి వితంతువుకు, ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3,000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్సీపీ. లంచాలు వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను
మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు, ఆ రోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే, లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే, వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే, మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా, ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేస్తున్నది ఎవరు అనంటే, ఆ బడులు మారుతా ఉన్నాయనంటే, ఆ హాస్పిటల్ మారుతా ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులలో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే, ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎఫ్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే, ఆ బడులకు వెళ్ళినప్పుడు, ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేకు ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి తీసుకున్నా కూడా, ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. చేస్తా ఉన్నది ఎవరు అనంటే, ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే. పేదలకు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన 2,55,000 కోట్లలో ఏకంగా 75% పైగా ఈ వర్గాలకే అందించి, దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్మెంటు చూపింది ఎవరు అనంటే మీ జగన్.
జరిగింది మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50% పోస్టులు చట్టం చేసి మరి ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. కేబినెట్లో, రాష్ట్ర మంత్రివర్గంలో 68% మంత్రి పదవులు, 68% మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో. 4 డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కని విని ఎరుగని రీతిలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా 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 అని పిలుచుకుంటూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా 2,13,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలని, ఆ అక్క చెల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇల్లులు కడతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని, నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ కాంట్రాక్టుల్లో, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా, ఓ చేయూత, ఓ సున్నా వడ్డీ, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే, దిశ యాప్ అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ యాప్ చూసినప్పుడు, అక్క చెల్లెమ్మల సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది
గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే. ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఫోను, ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ, లేదా ఆ గ్రామంలో ఉన్న మహిళా పోలీసును చూసినప్పుడు కానీ, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే. ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అనంటే దానికి కారణం ఆ గ్రామంలో ఈరోజు జల్లెడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి అవ్వాతాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉంది అనంటే కారణం మీ బిడ్డ జరుగుతా ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 108 104 ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత, ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరింత మెరుగ్గా మరో 4 అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నది అవన్నీ కూడా మరింత మెరుగ్గా 4 అడుగులు ముందుకు కదులుతా ఉన్నది, అమలు జరుగుతా ఉన్నది మీ బిడ్డ హయాంలో, వైఎస్ఆర్సీపీ పాలనలో. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్టులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి. ఉన్న ఎయిర్పోర్ట్ల విస్తరణ జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వేత్తలు, సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైను కడతా ఉన్నారు. జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయడమే కాదు, ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఒకప్పుడు 2019లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు 2019లో మనం అధికారంలోకి రాకమునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా, అసాధ్యం అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం. సాధ్యమవుతాయా ఇవన్నీ చేయడానికి? గ్రామ స్వరాజ్యం తీసుకుని రాగలుగుతామా? ఒక లంచాలు, వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని 2019కు ముందు ఎవరినైనా అడిగితే కుదరదు, ఎప్పుడూ జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనంటే ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా, అర్హత మాత్రమే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి కూడా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారి రాజకీయ పార్టీ అనేది ఏమిటి అని కూడా చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం
సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు, అది సాధ్యమే. ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం ఈ రోజు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము, వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత మోసం చేయడము, ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ఇది సాంప్రదాయంగా జరుగుతా ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది. ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం. మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం. మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి 99% వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చూపించి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు దాన్ని చూపించి, వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను.